ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షానికి పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడానికి సిద్దమవుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనలతో పాటు అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరే ఆలోచనలో ఉన్నారు. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ హయాంలో 16 మెడికల్ కాలేజీలకు అనుమతించామని, వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు టెండర్లు పిలిచి ఎవరికైనా అప్పగిస్తే తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక వాటిని వెనక్కి తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదని, కేవలం పీపీపీ విధానంలో 2028 నాటికి వాటిని పూర్తి చేయడమే తమ లక్ష్యమని చెబుతోంది. ఇప్పటికే 4 మెడికల్ కాలేజీల నిర్వహణపై నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ అంశంపై పోరాటానికి జగన్ సిద్దమయ్యారు. మెడికల్ కాలేజీల అంశంతో పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారా? మెడికల్ కాలేజీల అంశంతో పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కూడా జగన్ సీరియస్ గా ఉన్నారు. ఈ పరిస్థితి వస్తే ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలతో కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24న జరగబోయే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అయితే రాజీనామాలో చివరి అస్త్రంగా ఉండాలని, ముందుగా మెడికల్ కాలేజీల వ్యవహారంలో రాష్ట్ర స్థాయిలో నిరసనలు తీవ్రతరం చేయాలని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ సమావేశంలో జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. పార్టీ నేతల సూచనల మేరకు మెడికల్ కాలేజీల అంశంపై దసరా తర్వాత రాష్ట్ర స్థాయి నిరాహార దీక్ష చేపట్టాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. నంద్యాల లేదా విజయవాడ కేంద్రంగా ఈ దీక్ష ఉండే అవకాశం ఉంది. ఈ నిరసనల తర్వాత కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాజీనామాలు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ స్వయంగా పాల్గొంటున్న తొలి నిరసన కార్యక్రమం ఇదే కాబోతోంది. ఈ పరిణామం ద్వారా ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్ పోరాటాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో, అధికార కూటమి దీనిపై ఎలా స్పందిస్తుంది వేచి చూడాలి.